ప్రైజుల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినట్లయితే, యెరూషలేమునందు సిమియోనను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇజ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఈ యొక్క వచనాన్ని మనము గమనించినట్లయితే యెరూషలేము ప్రాంతమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ వచ్చారు. ఏమని అని మనము గమనించినట్లయితే, యెరూషలేము ప్రాంతములో ఒక వ్యక్తి ఉండెను. తన పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేసినట్టే ఉంటారు. సిమియోను అనే ఒక మనుష్యుడు, అంటే మనలాంటి స్వభావము కలిగిన వాడు ఉండెను. అతడు ఆ ప్రాంతంలో ఉండి ఏం చేస్తూ ఉంటున్నాడు అని మనం గమనించినట్లయితే, ఆ యెరూషలేము ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు ఆదరణ కలగాలి, ఆదరణ కొరకు కనిపెడతా ఉంటున్నాడు. అంటే ఆ ప్రజలు ఆదరణ లేక జీవిస్తున్నారని మనము గమనించవచ్చు. ఎలా అని మనము చూసినట్లయితే, యెరూషలేము ఆ యొక్క యూదులకి మనోనేత్రములు మూసుకుపోయినవి అనే వచనాల ద్వారా మనము గమనించవచ్చు. కాబట్టి వారు మెస్సయ్య ఇంకా రాలేదు, వస్తారు అనే ఒక ఉద్దేశము చేతనే వారు ఎదురు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ స్పష్టముగా అతను ఇదిగో యెరూషలేము ప్రాంతంలో ఉంటున్న వారందరూ కొరకు ఆదరణ, వారు సంతోషముగా ఉండాలి, వారు హ్యాపీగా జీవించాలి, వారు బాధపడకూడదు అన్న ఒక ఉద్దేశము చేత ఈ యొక్క సిమియోను అనే భక్తిపరుడు అక్కడ యెరూషలేము ప్రాంతపు ఆదరణ కొరకు కనిపెడుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆదరణ కొరకు కనిపెట్టడం అంటే ప్రార్థిస్తూ ఉంటున్నాడు. వారి కొరకు వారు బాగుండాలి, వారి ప్రదేశంలో ఉంటున్న వారి ప్రాంతంలో ఉంటున్న వారు బాగుండాలి అనే ఆ యొక్క భక్తిపరుడు కనిపెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. నిజముగా కనిపెట్టడమే ముఖ్యము కానీ ఏ విధమైనటువంటి వారు కనిపెడతారు దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే, కింది వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ యొక్క మనుష్యుడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండెను. సిమియోనుకు ఎలాంటి వ్యక్తిత్వం ఉంది, ఎలాంటి క్యారెక్టర్ ఉంది అని మనం చూసినట్లయితే, ఆయన చక్కటి పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి, నీతిమంతుడు భక్తిపరుడు కదా. దేవుని వాక్యం ఏమని తెలియచేస్తూ ఉంటుంది? మొదటగా నా నీతిని, నా రాజ్యమును వెతకండి, మీకు ఏది కావాలో దాన్ని నేను దయచేస్తాను. నేను నీతిమంతుడను కనుక మీరు కూడా నీతిమంతులుగా జీవించుడే అంటాడు. కాబట్టి ఆయన యేసయ్యను కనుగొన్నాడు. కాబట్టి ఆయన నీతిమంతుడుగా జీవించడానికి సిద్ధపడ్డాడు. నీతిమంతుడుగా ఎవరు జీవిస్తారు అంటే దేవుని యందు భయము కలిగిన వారు. ఈ వచనాన్ని చూసినట్లయితే భక్తి కలిగిన వారు జీవిస్తూ ఉంటున్నారు కదా. భయము నీతిమంతుడుగా ఏ వ్యక్తి అయితే ఉంటాడో దేవుడు వారి కొరకు స్పష్టంగా ఏం రాస్తున్నారని మనం చూసినట్లయితే, ఇదిగో అతడు పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది అని తెలియచేస్తూ ఉంటుంది వాక్యం. పరిశుద్ధాత్మ అతని పైన ఉన్నప్పుడు యెరూషలేము ప్రాంతము కొరకు కనిపెడుతున్న ఆ యొక్క సిమియోను భక్తిపరుడు ఈ యొక్క లేఖనంలో కనపడుతూ ఉంటున్నాడు. నిజముగా సిమియోను వలె మన జీవితములు ఉండాలి అంటే మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి, భక్తిపరులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. ఈ లోకంలో నువ్వు దేనిని కనిపెడుతూ ఉంటున్నావో అది క్లారిటీగా నీ జీవితానికి తెలిసి ఉండాలి. ఎప్పుడైతే క్లారిటీగా నువ్వు తెలుసుకుంటావో దేవుని రాజ్యము కొరకు నువ్వు కనిపెట్టడానికి సిద్ధముగా ఉంటావు. అటు సిద్ధపాటును నేటి దినము వరకు కలిగి ఉండలేకపోతే, ఈ సమయం అందు దేవుడు నీతో మాట్లాడినట్లయితే నేటి దినము నుండి సిద్ధముగా కలిగి ఉండడానికి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించినట్లయితే, గనుడా నీకు వందనాలు, నిజముగా నీ కృప ద్వారా ప్రభువా సిమియోను అనే భక్తిపరుడు అయ్యా ఏ విధముగా జీవిస్తూ వచ్చారు,
మేము కూడా ఆ విధముగా నీ సన్నిధిలో కనిపెట్టాలి. మా దేశము కొరకు, మా ప్రపంచము కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు, అనేకమైనటువంటి క్రైస్తవ్యము కొరకు కనిపెట్టే అట్టి ధన్యతను ప్రభా నీ రాకడ పర్యాంతము వరకు ప్రభా అనేకుల ఆదరణ కొరకు మేము కూడా దినమెల్లయో మోకరిస్తూ ఏడుస్తూ మూలుగుల చేత నీ సన్నిధిలో ప్రార్థించి మనస్తత్వములను మాకు మీరు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.